హలో అందరికీ. తిరుపతి వెళ్దామని భద్రాచలంలో ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయినప్పటి నుంచి మైలవరం వెళ్ళే వరకు వడగళ్ళ వర్షం. ఆ వర్షంలోనే విజయవాడ వెళ్ళేసరికి 10 అయింది. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే విజయవాడ టు వెల్లూరు వెళ్ళి అక్కడ గోల్డెన్ టెంపుల్ చూసుకుని అక్కడ నుండి తిరుపతి వెళ్దామని. సో ట్రైన్ మిడ్-నైట్ 1కి. సరే 10కి వచ్చేసాం కదా, ఏదైనా మూవీ చూసుకుని ఆ టైంకి వచ్చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్రైన్ 5.5 hours లేట్. నైట్ 1కి రావాల్సిన ట్రైన్ మార్నింగ్ 6కి వస్తుంది. ఇక తిరుపతి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుద్ది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 2 days మాత్రమే ప్లాన్ చేసుకున్నాం. అందులోనూ అలిపిరి మెట్ల నుంచి నడుస్తూ వెళ్దామని. దర్శనం టికెట్లు కూడా లేవు మా దగ్గర. ఇంకా రాని ట్రైన్ కోసం పొద్దుకల వెయిట్ చేయడం ఎందుకని లక్కీగా విజయవాడ నుండి తిరుపతికి 12 గంటల బస్సు దొరికింది. ఇంకా బస్ బుక్ చేసుకుని ఎక్కేసాం. అసలు రైల్వే టైమింగ్స్ కంటే బస్ టైమింగే బాగుంది. మార్నింగ్ 8:30కే తిరుపతి వచ్చేసాం. బస్ స్టాప్ నుంచి విష్ణు నివాసానికి వచ్చేసాం. అక్కడికి వెళ్ళక రూమ్స్ కూడా దొరకలేదు. అక్కడే టీటీడీ టూర్ ప్యాకేజ్ టికెట్స్ తీసేసుకున్నాం. ఏదైతే నేను ఎన్ని తిప్పలు పడినా తిరుపతికి ఎలాగోలా చేరిపోయాం. ఇక బయట రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి మార్నింగ్ 10కి టీటీడీ టెంపుల్స్ చూడడానికి స్టార్ట్ అయిపోయాం.